హాయ్ ఫ్రెండ్స్, ఎర్ర గులిగింతలు ఈ చేపలు ఎర్ర గులిగింతలు ఎగురు పెట్టుకోవాలి. ఇవి కూడా కారం ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. స్పూన్ కారం వేసుకోవాలి, కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో కారం ఉప్పు అది కలిపి పెట్టాను కదా పక్కనే. ఇప్పుడు కూర వండుతున్నాను చూడండి. పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిరకాయలు వేసుకోవాలి, పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగానే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కళ్ళుప్పు వేసుకుని మగ్గబెట్టుకుంటే బాగా మగ్గుతుంది. మసాలా బాగా వేయించాక కొంచెం కారం వేసుకోవాలి. చేపల్లో ఒక స్పూన్ వేసాను కదా, ఇంకో స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చేపలు వేసుకుని బాగా కలుపుకోవాలి. సరిపోయి కొంచెం నీళ్ళు వేసుకుని మగ్గబెట్టుకోవాలి. దాకా ఇలా తిప్పుకుంటూ ఉంటారు. ఇలా తిప్పుకుంటూ ఉప్పు కారం నూనె అన్నీ బాగా పడతాయి. ఎర్ర గులిగింతలు ఎగురు అయిపోయింది. ఎర్ర గులిగింతల కూర అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర కాకపోయినా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఈ ఎర్ర గులిగింతల కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.